వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ బైపీసీకి సంబంధించిన మాస్టర్ కీ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత దీంతోపాటు రెస్పాన్స్ షీట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. రెస్పాన్స్ షీట్ అంటే మీరు రాసిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెస్పాన్స్ షీట్లో ఉంటాయి. మాస్టర్ కీ అంటే ఆ క్వశ్చన్కి ఒరిజినల్గా ఆన్సర్ ఏంటి అనేది మాస్టర్ కీ అనమాట. ఈ రెండింటిని రిలీజ్ చేస్తారు. అయితే స్టూడెంట్స్ చాలామంది కూడా ఈ మాస్టర్ కీ చూసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని తప్పుగా చూస్తున్నారు. సో అది ఎలా కరెక్ట్గా చూడాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఈ మాస్టర్ కీకి సంబంధించి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఏపీఎంసెట్కి ఫస్ట్ మీ రెస్పాన్స్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలంటే ఇది క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ మీ హాల్ టికెట్ నెంబర్ సమ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో దాన్ని ఓపెన్ చేయండి, ఇది పక్కన పెట్టుకోండి. దెన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేయండి. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మనకు షిఫ్ట్ వారీగా కీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఏ షిఫ్ట్ అయితే ఉన్నారో ఆ షిఫ్ట్కి సంబంధించి కీని ఓపెన్ చేసుకోండి. ఉదాహరణకి నేను ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ షిఫ్ట్ది క్లిక్ చేస్తాను. సో ఫస్ట్ షిఫ్ట్ 21 May 4 noon అనే దీన్ని ఓపెన్ చేశాను అనుకుందాం. సో మీది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఒక ట్యాబ్లో ఏమో మీది ఉంచండి మీ రెస్పాన్స్ షీట్ని, ఇంకొక ట్యాబ్లో ఏమో మాస్టర్ కీ ఉంచండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే మాస్టర్ కీ చూసేటప్పుడు సీరియల్ నంబర్ ప్రకారంగా ఆన్సర్స్ చూడకూడదు. మనం చూడాల్సింది ఏంటంటే క్వశ్చన్ నంబర్ ప్రకారంగా చూడాలి. ఎలా చూడాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ క్వశ్చన్ నంబర్ అని చెప్పి క్వశ్చన్ నంబర్ అని ఇక్కడ ఇచ్చారు. క్వశ్చన్ నంబర్ ఏంటి 1. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు జనరల్గా క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో సో నేను నా దానికి ఫస్ట్ క్వశ్చన్ ఇది, సో దానికి ఆన్సర్ ఇది అని చెప్పి చూస్తారు. అది తప్పు. ఎందుకంటే ఈ ఆర్డర్ ఏదైతే ఉందో 1, 2, 3 అనేది మీకు మాస్టర్ కీలో మారుతూ ఉంటుంది. మీ క్వశ్చన్ నెంబర్ ఉన్న ఆర్డర్ మాస్టర్ కీలో ఉన్న ఆర్డర్ డిఫరెంట్. మీరు చూడాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఐడిని చెక్ చేయండి. సో 6404110881 అనేది ఒక క్వశ్చన్ ఐడి. దీనికి ఆన్సర్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. దీనికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4th ఆన్సర్ కరెక్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మీ దీంట్లో ఎక్కడుందో చెక్ చేసుకోండి. సో మీ దీంట్లో చెక్ చేసుకొని అప్పుడు దాని ఆన్సర్ మీరు పక్కన ఒక దాంట్లో ఒక పేపర్లో రాసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే మీ దాంట్లో ఇచ్చారో ఆ క్వశ్చన్ నెంబర్ ఐడి తీసుకోండి, మాస్టర్ కీ ఓపెన్ చేయండి. మాస్టర్ కీలో ఆ క్వశ్చన్ ఐడి ఎక్కడుందో చెక్ చేయండి. చెక్ చేసి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు ఒక పేపర్లో రాసుకోండి. మీరు రాసిన ఆన్సర్ 3 అనుకోండి, 3 అని రాయండి. అక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏదైతే 2 ఉందో 2 రాయండి. సో ఈ రకంగా మీరు ఒకసారి చెక్ చేయండి. సో జనరల్గా మీ ఆన్సర్ షీట్స్ మీ దగ్గర ఇచ్చినప్పుడు మీ రెస్పాన్స్ షీట్లో ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. అయినప్పటికీ మీరు క్వశ్చన్ ఐడితో ప్రకారం మీరు చెక్ చేసుకుంటే డెఫినెట్గా మీకు దాంట్లో డిఫరెన్స్ అనేది ఎక్కడో చోట ఏదన్నా పొరపాటు జరుగుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ రకంగా మీ ఆన్సర్ షీట్ అన్ని చూడాలి. సో ఈ ఆన్సర్ షీట్లన్నీ చూశారు. చూసిన తర్వాత మీరు పెట్టింది కీ అనేది 2 కరెక్టే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు అయినప్పటికీ అంటే కీలో మీరు పెట్టిన ఆన్సరు తర్వాత వీళ్ళు చూపించిన ఆన్సర్ కరెక్ట్గానే వచ్చాయి. అయినప్పటికీ మీరు పెట్టిన ఆన్సర్ ఏదైతే ఉందో అది కరెక్ట్, కీలో ఉన్న ఆన్సర్ తప్పు అని మీకు అనిపించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఈ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఏం పెట్టారు 3 పెట్టారు, కానీ కీలో ఏమి ఇచ్చారు ఆన్సర్ 4 అనేది ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చారు. సో మీకు ఖచ్చితంగా తెలుసు 3 అనే ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేసి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయొచ్చు. సో అబ్జెక్షన్స్ అనేది ఎక్కడ రేజ్ చేయాలి, మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కీ అబ్జెక్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ అబ్జెక్షన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అది డీటెయిల్స్ అడుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ మీ అబ్జెక్షన్ అనేది రేజ్ చేయాలి. ఆ రేజ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేసేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఒక పేపర్ పైన రాసి ఆ స్టెప్స్ అన్నిటిని డిరైవ్ చేసి ఆన్సర్ ఈ రకంగా వచ్చింది అని చెప్పి ఫైనల్గా మీరు ఆన్సర్ డెరివేషన్ని చూపించగలగాలి. ఇలా చూపించగలిగితే అప్పుడు ఇది ఆ పేపర్ని మళ్ళీ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్కి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేస్తే ఇన్ కేస్ మీరు అబ్జెక్షన్ రైజ్ చేసిన క్వశ్చన్ మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీకు ఛార్జ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ని మళ్ళీ వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ కాకపోతే ఈ అమౌంట్ని అయితే రీఫండ్ చేయరు. ఎందుకు సార్ మరి ఈ అమౌంట్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారంటే స్టూడెంట్స్ చాలామంది కూడా మేము రాసిందే కరెక్ట్, సో బోర్డు ఇచ్చింది తప్పు అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది అన్ని 160కి పెట్టేస్తారు ఛార్జ్ చేయకపోతే. అప్పుడు వాళ్ళకి ఒరిజినల్గా ఏది తప్పు అనేది తెలియదు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఛార్జ్ చేస్తే దాంట్లో ఫిల్టర్ అవుతారు స్టూడెంట్స్ అని చెప్పి ఈ రకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మీరు అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే రేజ్ చేయండి. అలాగే ఇప్పుడు కీ వచ్చింది కాబట్టి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్కులు పెరుగుతాయి, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్కులు తగ్గుతాయి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియో ఉంటుంది. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, దాంట్లో జాయిన్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.